30 రూపాయలు తయారయ్యే ప్రొడక్ట్, ఏ ప్రొడక్ట్ అయినా 3 రూపాయలు తయారయ్యేది 10 రూపాయలకు వస్తుంది. అంటే నువ్వు కొనుక్కునే 10 రూపాయల ప్రొడక్ట్ అది తయారయ్యే కంపెనీలో ఎంత తయారవుతుంది? గట్టిగా మాట్లాడచ్చు. 30 అదే తినొచ్చు అందరూ. 3 రూపాయలు అనొచ్చు కదా. కింద మొత్తుకుంటే ఎన్ని రూపాయలు తయారవుతుంది? 3. 100 రూపాయలకు వస్తుందంటే ప్రొడక్ట్ ఎన్ని రూపాయలు తయారవుతుంది? 30. 1000 రూపాయలకు వస్తుందంటే ఎంత తయారవుతుంది? 300. సో ఇట్లా మనకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ బయట ట్రెడిషనల్ మార్కెట్ లో 30 రూపాయలకు తయారయ్యేది 100 రూపాయలకు వస్తుంది. తయారయ్యే కంపెనీ కూడా క్వాలిటీ తయారు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తయారు చేయాల్సిన అవసరం, క్వాలిటీ అనేది తయారు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మధ్యవర్తులు ఉంటారు ఈ ప్రొడక్ట్ ప్రమోట్ చేయడానికి. హోల్సేలర్, రిటైలర్, డిస్ట్రిబ్యూటర్, ట్రావెల్, పేపర్, టీవీ, న్యూస్, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే మహేష్ బాబు లాంటి వ్యక్తులకే 35% వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థమ్స్ అప్ తీసుకుంటే, ఒక థమ్స్ అప్ ప్రొడక్ట్ తీసుకుంటే నీకు 100 రూపాయలకు వస్తుంది. 2 లీటర్స్ వస్తుందా లేదా? థమ్స్ అప్ అనేది 2 లీటర్ది నీకు తయారయ్యే కంపెనీ దగ్గర 30 రూపాయలే. అట్లా అని చెప్పి కంపెనీ కాడికి పోయి తెచ్చుకుంటాం మనం. ఆడికి ఎవరికి 30 కాదు 3 లక్షలు అవుతాయి. సో 30 రూపాయలు అట్టాల్సిన కూడా ఉంటారు. మన 30 దొరుకుతుంటే ఆడికి తెచ్చుకుంటే బాగుంది. కొంతమంది తాగాలనేది తాగాల్సిన. ఫస్ట్ ఇక్కడ చూడండి, 30 రూపాయలు తయారు ప్రొడక్ట్ 100 రూపాయలకు వస్తుంది కదా. ఈ మధ్యలో 70 రూపాయలు అనేది ఎక్కడ పోతుంది అంటే మధ్యవర్తులకు వెళ్తుంది. ఇది ట్రెడిషనల్ మార్కెట్ లో ఓన్లీ థమ్స్ అప్ అనే కాదు, బయట తీసుకున్న ఏ ప్రొడక్ట్ అయినా సరే, ఇంట్లో వాడుకున్నట్టయినా సరే, బ్యూటీ కేర్ అయినా సరే, హెల్త్ మెడికల్ షాప్ అయినా ఏవైనా సరే కూడా ఇంట్లో 30 రూపాయలు తయారయ్యేది బయట 100 రూపాయలు వస్తే దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. మన వెస్టేజ్ లో ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్ క్వాలిటీ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెలబ్రిటీలు కూడా వీళ్ళందరూ కూడా వాడకుండానే చెప్తారు. ఆ ప్రొడక్ట్ ఎట్లుందో కూడా తెలియదు వాళ్ళకి. మహేష్ బాబు తాగుతాడు థమ్స్ అప్, సమంత డోర్ వల్ల బట్టి పేస్ట్ చూపించుకొని వస్తుంది కదా, ఆ పెడుతుంది ఆ పేస్ట్. ఏ సెలబ్రిటీ కూడా ఎవ్వరు కూడా ఈ ప్రొడక్ట్ బయట ట్రెడిషనల్ మార్కెట్ లో ప్రొడక్ట్లు ఎవ్వడు వాడరు. అది మాత్రం క్లారిటీ ఉందా? ఏ సెలబ్రిటీ కూడా వాడకుండా ప్రమోట్ చేస్తున్నారు. ఇది ట్రెడిషనల్ మార్కెట్ లో మనం క్వాలిటీ ప్లేన్ ప్రొడక్ట్ వాడుకొని హెల్త్ పరంగా లాస్ అవుతున్నాం, మనీ పరంగా లాస్ అవుతున్నాం, మధ్యవర్తులను బతికిస్తున్నాం. ఇది ఇప్పటిదాకా జరిగినది సినిమా. మన వెస్టేజ్ లో ఏంటంటే, వెస్టేజ్ అనే కంపెనీలో ఈ కంపెనీ పేరే, ఈ బిజినెస్ పేరే డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇవన్నీ పేర్లు ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి అంటే 1920 నుంచే ఉంది. ఇండియాలో 1996లో ఎంట్రీ అయింది. 2016లో దీనికి గైడ్ లైన్స్ వచ్చింది. 2016లో గైడ్ లైన్స్ మార్గదర్శకాలు చేసింది. మంచి కంపెనీలు ఏదో సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి మార్గదర్శకాలు క్రియేట్ చేసింది. 2023 డైరెక్ట్ సెల్లింగ్ కి గెజిట్ ఇచ్చింది, చట్టం చేసింది, లీగల్ చేసింది, పర్మిషన్స్ ఇచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ ఒక ఇండియాలో దీనికి గవర్నమెంట్ అనేది, ప్రభుత్వం అనేది గుర్తించి లీగల్ గా పర్మిషన్స్ ఇచ్చింది. దాంట్లో ఒక కంపెనీ వెస్టేజ్. వెస్టేజ్ లో ఎందుకు చేయాలి సార్ మనం అంటే, వెస్టేజ్ అనేది ఇండియాలో ఇప్పుడు టాప్ కంపెనీ, టాప్ నెంబర్ 1 కంపెనీ, ఇండియాలో టాప్ కంపెనీ. కాబట్టి మన ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక వ్యవస్థలో, ఈ ఇండస్ట్రీలో 3 లక్షల కంపెనీలు ఉన్నా కూడా, 3 లక్షల కంపెనీలు కూడా ఇండియా నెంబర్ 1 ప్లేస్. ప్రపంచవ్యాప్తంగా 38వ ర్యాంక్లో ఉంది మన వెస్టేజ్ కంపెనీ. ఎస్ఆర్నో 38వ ర్యాంక్ ఉంది. 3 లక్షల కంపెనీ ఏడా, 38వ ర్యాంక్ ఏడా అంటే మరి ర్యాంక్ తక్కువ ఉందంటే గ్రేటా కాదా? ర్యాంక్ తక్కువ ఉందంటే గ్రేటా కాదా? తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా ర్యాంక్ కంపెనీ? కొంపేసి ఎక్కువ ఉండాలి అనుకున్నారు. తక్కువ ఉంటే ఇంకా తక్కువ, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక 35 పడిపోయింది అనుకో, ఇంకా మంచిది అన్నాడు. టాప్ 10లో 2030 వరకు మన గౌతమ్ బాలి సార్ యొక్క విజన్ ఏంటంటే, టాప్ 10లో నా కంపెనీ వెస్టేజ్ అనేది ఉండాలి. ఇండియాలో మన కంపెనీ యొక్క ప్రొడక్ట్లకి సర్వే చేస్తే బెస్ట్ బ్రాండ్ ప్రొడక్ట్ అవార్డు అనేది 2 సంవత్సరాల నుంచి వెస్టేజ్కే వస్తుంది. ఎస్ఆర్నో ఇది కూడా క్లారిటీ ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి వెస్టేజ్ కంపెనీకి వస్తుంది. ఇది ఒక కంపెనీ ప్రత్యేకత ఏంటంటే, బయట ఒక ఇండియన్ కంపెనీ, ఇదంతా కూడా ఇండియనా కాదా? ఇవాళ నువ్వు వాడుతున్న ప్రొడక్ట్లు అన్నీ కూడా ఇంట్లో వెస్టేజ్ కాకుండా ఇంట్లో వాడుతున్న ప్రొడక్ట్లు అన్నీ కూడా సబ్బే కానీ, షాంపే కానీ, పేస్టే కానీ అన్ని బయట దేశంలో వాడాడు దమాకుడు అంతా పోయి ఇండియాలో వచ్చి వాడితే నీ ఇంటికాడికి వస్తుంది. వాడిని బతికిస్తున్న వాడు ఎన్నో ఏసులో కూర్చొని కొడుతున్నాడు. ఎస్ఆర్నో అవి అయితే వాడతావు, మందిని బతికిస్తున్నావు లేదా? ఇప్పటిదాకా బతికిస్తున్నావు. కానీ ఇండియా, మన భారతదేశం, నా భారతదేశం 2004లో వెస్టేజ్ అనే కంపెనీ తోటి ఒక 450 రకాల ప్రొడక్ట్లతోటి 9 దేశాలకు వెళ్ళి 29 రాష్ట్రాల్లో ప్రతి దగ్గర స్టోర్లు ఏర్పరిచి ఇండియన్ కంపెనీ ప్రొడక్ట్లు, భారతదేశ కంపెనీ ప్రొడక్ట్లు మనం కంపెనీ ట్యాక్స్ కడతాం. ఇలా 450 రకాల ప్రొడక్ట్లు. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 ప్రొడక్ట్లు, 2 స్టోర్స్, 6 తోటి స్టార్ట్ అయింది. ఇవాళ 450 పైన ప్రొడక్ట్లు అయినాయి. 2 స్టోర్లు కాస్త 2 స్టోర్లతో స్టార్ట్ అయింది కాస్త ఇవాళ 9,000 స్టోర్లు పైగా అయినాయి. 6 వ్యక్తులు కాస్త 5 కోట్ల మంది అయినారు. బయట 9 దేశాలు ఉంది. ఇండియా వ్యాప్తంగా ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లో ఉంది. ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నప్పుడు ఇంకా మనం ఆలోచించేది ఏముంటుంది చెప్పండి?
ఎస్ సార్ నువ్వు నేను రీసెర్చ్ చేసేది ఏముంది ఇలా ఇంకా రీసెర్చ్ చేసేది ఉందా? జనాలు నెగిటివ్ చెప్తున్నారంటే వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదు, నువ్వు క్లారిటీ తీసుకొని మాట్లాడు. ఎస్ సార్ సో ఇట్లా 2 ప్రొడక్ట్లతో 450 రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి. సో ఏమేమి ప్రొడక్ట్లు ఉన్నాయి దీంట్లో? ఏమేమి ప్రొడక్ట్లు ఉన్నాయి అంటే